అవునా? అన్ని ఓట్లు పడ్డాయా? అందరిలో అదే ఆశ్చర్యం. సాధారణంగా తక్కువ ఓటింగ్ నమోదయ్యే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఓటింగ్ శాతం పెరగడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు దొంగ ఓట్లకు గట్టి చెక్ పడింది. పెరిగిన ఓటింగ్ తమకే లాభిస్తుందని జనసేన భావిస్తుండగా పోలింగ్ సరళి తమకే అనుకూలమని వైసీపీ లెక్కలేసుకుంటుంది. ఇందుకే పోలింగ్ రోజు తిరుపతిలో ఏం జరిగింది? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? తిరుపతి జిల్లా వ్యాప్తంగా దాదాపు 78.63% పోలింగ్ నమోదైన టెంపుల్ సిటీ తిరుపతిలో మాత్రం 63% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. చూసేదానికి ఓటింగ్ శాతం తక్కువగా కనిపిస్తున్నా గతంతో పోల్చితే మాత్రం భారీగా పెరిగినట్లే భావించొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో తిరుపతిలో కేవలం 55% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తీరు. అంతకుముందు 2014లో కూడా తిరుపతిలో ఓటింగ్ 53% దాటలేదు. సాధారణంగా తిరుపతి నగరంలో 50%కి పైగా ఓటింగ్ నమోదైతే అదే గొప్పనట్లు భావించే రోజులుండేవి. అలాంటిది ఈసారి 60 మార్కు దాటడం ఓటర్లలో వచ్చిన చైతన్యంగానే భావించొచ్చు. స్థానిక ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదుపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారిగా ఉన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ ని సస్పెండ్ చేయడంతో పాటు ఇతర అధికారులపై కూడా ఈసీ చర్యలు తీసుకుంది. దీంతో తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుతో తిరుపతి నియోజకవర్గంపై ఈసారి ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్. తిరుపతిలో 3,02,000 పైచిలుకు ఓటర్లున్నారు. 191,000 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా 63.32% ఓటింగ్ నమోదైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చనిపోయిన వారి ఓట్లు తీసేయకుండా ఎపిక్ కార్డుల సాయంతో దొంగ ఓట్లుగా మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు ఈసీకి వరుస ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ ఈసారి తిరుపతి దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలగించింది. తిరుపతిలో పోలింగ్ రోజు 2-3 చోట్ల దొంగ ఓట్లు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే కేంద్ర భద్రతా సిబ్బంది వారిని మోకాళ్ల మీద నిలుచోబెట్టి మరీ చితకబాద్దంటూ దొంగ ఓట్లు వేసేందుకు మిగిలిన వారంతా జంకారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీని అప్రమత్తం చేసి చర్యలు తీసుకున్నారు. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే తిరుపతిలో ఈసారి ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని చెప్పొచ్చు. గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతిలో అనూహ్యంగా పెరిగిన ఓటింగ్పై ప్రధాన పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులకు మిత్రపక్ష నేతలు పూర్తిగా సహకరించారు. సాయంత్రం దాకా పోలింగ్ బూతులు తిరుగుతూ పోలింగ్ ముగిసేదాకా ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. పోలింగ్ సజావుగా జరగడంతో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు విపక్ష కూటమి నేతలు. మరోవైపు వైసీపీ కూడా తిరుపతిలో గెలుపుపై అంతే నమ్మకంతో ఉంది. తిరుపతిలో కని విని ఎరుగని రీతిలో 20 కొత్త రోడ్లను నిర్మించి అభివృద్ధి చేశామని భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి చెబుతున్నారు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలు అభివృద్ధికి ఓటేశారని అంటున్నారు వైసీపీ నేతలు. దీంతో జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీతో పోలిస్తే పోలింగ్ తర్వాత కూటమిలోనే ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి ఓటర్లు మనసులోని మాట బయట పెట్టకుండా గుంభనంగా ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం గుండెలు గుప్పిట్లో పెట్టుకున్నారు.